లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ తాను చదివానని చెబుతూ పోలీసుల ఎదుట పోసాని మొత్తం నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విషయం వచ్చేసి పోసాని కృష్ణమురళి, కొడాలి నాని. ఈ మధ్యకాలంలో పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అతను ఎలక్షన్లకు ముందు చాలా పవన్ కళ్యాణ్ మీద చాలా బూతులు మాట్లాడాడు. మీరే చూడండి ఈ వీడియోలో ఎంత నీచంగా మాట్లాడాడు. అదే కొడాలి నాని కూడా అలాగే మాట్లాడు. ఇవాళ రేపు కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది న్యూస్. కరెక్ట్గా తెలియదు నాకు, న్యూస్ మాత్రం వస్తుంది. సో దీనిలో పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా అది మనకు తెలియదు. వాస్తవం ఎంతో తెలియదు, దానిలో వాస్తవం ఎంత ఉందో కూడా తెలియదు మనకు. కానీ 2 ఛానళ్ళ వాళ్ళు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఛానల్, ఈనాడు పేపర్ వాళ్ళు మాత్రము స్క్రిప్ట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి, వీళ్ళు పోసాని కృష్ణమురళి కేవలం ప్లే చేశాడు, అంటే మాట్లాడాడు. అది ఎంతవరకు నిజమని మనం భావించవచ్చు. పోసాని కృష్ణమురళి ఎంఏ ఎంఫిల్ చేసాడు, మాస్టర్స్ చేసిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ఒకసారి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక్కరు స్క్రిప్ట్ రాస్తే చదువుతారా? ఇతను అన్నీ ఎక్కడ తిరిగి ఎక్కడ ఏమి దొరక్కపోతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఒక మంచి పదవి ఇచ్చి గౌరవిస్తే, ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, సజ్జల రామకృష్ణారెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం, ఇది ఎంతవరకు సబబు? ఈ కొడాలి నాని లాంటి వాళ్ళకు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకు, మురళీకృష్ణ లాంటి వాళ్ళకు ఎవరన్నా స్క్రిప్ట్ రాస్తే చదువుతారా? వాళ్ళకి ఏమన్నా చదువు రాదా? లేకపోతే ఏమన్నా దద్దమ్మలా, తెలివి లేదా? వాళ్ళని ఏమనుకోవాలి మనము? అంత మూర్ఖులా? ఇది మనం నమ్మొచ్చా? ఈ పత్రికల వాళ్ళు నిజంగా చెప్పేదంతా నిజమేనా? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎందుకు ఇలా ఇంత ఘోరంగా ఒక తప్పుడు సమాచారాన్ని, అంటే నిజమా తెలియకుండా ఈ సమాచారాన్ని నిజమా అనేట్టుగా, నిజం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా స్క్రిప్ట్ రాసిచ్చిండు అన్నట్టుగా, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చిండు అన్నట్టుగా చెప్పడం ఎంతవరకు సబబు? నిజంగానే ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రశేఖరరావు కానీ, రేవంత్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి అంత టైం ఉంటుందా? ఒక చిన్నపాటి లీడర్కు, ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్కు స్క్రిప్ట్ రాసిచ్చి చదవమని చెప్పి అంత టైం ఉంటుందా వాళ్ళకు? అది ఒక పనేనా వాళ్ళకు? కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేందంటే ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు కొంచెం మందలిచ్చుంటే బాగుండేది. అది చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఇలాంటి సమస్యల్ని అతను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు మంచి నచ్చే విధంగా, ప్రజలకు ఒక దారి చూపే విధంగా మాట్లాడాలి. కానీ బూతులు మాట్లాడితేనే ప్రజలలో ఆకర్షణ పెరుగుతుంది, బూతుల వల్లనే మా ఇమేజ్ పెరుగుతుంది సొసైటీలో అని మాట్లాడుకునే రాజకీయ నాయకులను మందలించకపోతే భవిష్యత్తులో అయినా సరే రాజకీయ నాయకులకు ఈ వివాదాలు ఇవన్నీ తప్పవు. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేది జాడ్యము, బూతులు మాట్లాడే జాడ్యం రాజకీయ నాయకులు ఇప్పుడు తెలంగాణకు కూడా పాకినట్లు అనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో కొండా సురేఖ గారు నాగార్జున మీద కామెంట్ చేయడము, దానం నాగేందర్ గారు అసెంబ్లీలో బూతులు మాట్లాడడము, అంటే ఇది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకినట్లుంది. ఇది తప్పు కదా. మామూలుగా రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి ప్రజలకు. కానీ ప్రజలను మేము బూతులు తిడితే మమ్మల్ని చూడండి, బూతులు తిడితే మా ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే ఎట్లా? అసలు ఈ పోసాని కృష్ణమురళి, కొడాలి నాని గారు మాట్లాడిన వీడియో చూడండి, ఎంత బూతులు మాట్లాడారు. అది తప్పు కదా? దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండడం ఇంకా పెద్ద తప్పు కదా. అది ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది నాయకుల్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అందుకే భవిష్యత్తులోనైనా రాజకీయ నాయకులు మేల్కొంటారని ఆశిస్తూ నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.